ఉందో చూద్దాం. రైట్ సార్. ఇక ఎన్నికల వేళ రామనామ జపం చేస్తోన్న మోదీ రాముణ్ణి అవమానించింది కాంగ్రెస్ అని ఆరోపించారు సార్. దాంతోపాటు రామాలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది అని చెప్పేసి. సో ఈ రామ జపం భారతీయ జనతా పార్టీని ఎంతవరకు ఉపయోగపడవచ్చు? అంటే బీజేపీ ఇట్ ఈస్ ఆల్రెడీ టెస్టెడ్ వెపన్. ఎస్ సార్. రామనామమే కాదు, మీకు ఇటీవల ఇంకో ఉదాహరణ చెప్తాను. పాకిస్తాన్ లోపలికి వెళ్ళి మేము కొడతామని రాజ్నాథ్ సింగ్ మోడీ కూడా అన్నాడు. ఎక్కడ అది పెద్ద ట్రాక్షన్ రాలేదు మీరు గమనిస్తే. అంటే పుల్వామా తర్వాత బాలాకోట్ స్ట్రైక్స్ జరిగినప్పుడు వచ్చినంత ప్రభావము ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ చేస్తా అంటే సాధ్యం కాలేదు. రీలాంచ్ సినిమాలలో కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని రీలాంచ్లు సక్సెస్ అవుతాయి, కొన్ని రీలాంచ్లు సక్సెస్ కావు. సో ప్రతి రీలాంచ్ సక్సెస్ కావాలని రూల్ లేదు. అలాగే పొలిటికల్ స్లోగన్ రీలాంచ్ చేసినప్పుడు, రిపీట్ చేసినప్పుడు ఎకనామిక్స్లో లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అని ఉంటుంది. అంటే మొదటిసారి వచ్చినంత ప్రయోజనం రెండవసారి, మూడవసారి, నాలుగవసారి రాకపోవచ్చు. అందువల్ల తిరిగి అవే మళ్ళీ పాకిస్తాన్, మళ్ళీ చైనా, అలాగే రామ మందిరం, మళ్ళీ ముస్లింలు ఈ ఇష్యూస్ తీసుకొస్తున్నారంటే మోడీ ఈజ్ అక్సెప్టింగ్ ఒక రకంగా ఎకానమీ ఇలాంటి డెవలప్మెంట్ ఈ అంశాలు చెప్పుకొని ఎన్నికల్లో మూడోసారి గెలవడం మరి సాధ్యం కాదు అనే కంక్లూజన్కు మోడీ వస్తున్నాడా? 10 ఏళ్ల పాలన తర్వాత ప్రభుత్వం పట్ల సానుకూలత ఉంటే ఆ 10 ఏళ్ల పాలనే ప్రజలకు చెప్పి ఓట్లు అడగచ్చు కదా. అంటే ఎన్నికలు వచ్చినప్పుడల్లా పాలనపై రెఫరెండంగా కాకుండా భావోద్వేగపరమైన అంశాలపైకి ప్రజల చర్చను తీసుకెళ్ళి భావోద్వేగ అంశాల ఆధారంగా ఎన్నికల్లో గెలవడం అనేది బీజేపీ కొత్త కాదు. అయితే ఇప్పుడు మోడీ 10 ఏళ్ల పాలనలో భారతదేశంలో అద్భుతాలు చేశారు అని నమ్మితే బీజేపీ అప్పుడు రాముడు అవసరం లేదు, పాకిస్తాన్ అవసరం లేదు, చైనా అవసరం లేదు కదా, మోడీ సరిపోతాడు కదా. అంటే ఎక్కడో ఒక చోట బీజేపీలో ఆ ట్రస్ట్ డెఫిసిట్ ఉంది. అంటే మోడీ పాలననే ప్రజలు అంశంగా తీసుకొని బీజేపీకి ఓటు వేస్తారా అంటే ఏమో వేయలేరేమో. అందుకే రాముడు కావాలి, చైనా కావాలి, పాకిస్తాన్ కావాలి, ఈ మధ్య శ్రీలంక కూడా పట్టుకొచ్చారు కచ్చితీవులోని. సో ఇవన్నీ కూడా తీసుకురావాల్సి వచ్చిన మధుర కావాలి, కాశీ కావాలి, జ్ఞానవాపి కావాలి, ముస్లిం రిజర్వేషన్లు కావాలి, ఇలాంటి అనేక అంశాలు, సిఏ కావాలి, ఉమ్మడి పౌరస్మృతి కావాలి. సో అందువల్ల రియల్ ఇష్యూస్ అన్ఎంప్లాయ్మెంటు, ప్రైస్ రైజు, డెవలప్మెంట్ ఇష్యూస్, ఎకానమీ, వీటిపైన ఎన్నికలకు పోలేకపోతున్నాం అనే ఒక నిస్సహాయతను కూడా ఇది తెలియజేస్తుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు. ఇది వాళ్ళ నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు ఉదయం